మరి ఉగాదికి మరో పేర్లు కూడా ఉన్నాయి. యుగాది, సంవత్సరాది. ఎందుకంటున్నాము ఉగాది అంటే? ఉగ అంటే నక్షత్రాలు, ఆది అంటే మొదలైనది, నక్షత్రాల గమనం మొదలైనది ఈ రోజుననే కనుక ఉగాది అంటున్నాం. అంతేకాకుండా మరి యుగాది అని ఎందుకంటున్నామయ్యా అంటే, యుగ అంటే రెండు. ఏమిటా రెండు? దక్షిణాయనం, ఉత్తరాయణం. మరి రెండిటి కలయికనే కనుకనే యుగ ఆది అని అంటున్నాం. అలాగే మరి సంవత్సరాది అని ఎందుకంటున్నామంటే మనకందరికీ బాగా తెలుసు. వ్యాపారానికి సంబంధించిన ఆ లెక్క పద్దు పుస్తకాలన్నీ కూడా ఈ రోజున అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేయిస్తాం కనుకనే మనము సంవత్సరాది అని అంటున్నాం. ఏదైతేనేమి ఉగాది, సంవత్సరాది, యుగాది అంటూ చాలా గొప్పగా జరుపుకునేటువంటి ఈ పండుగ చూడండి. జనవరి 1 అని పండుగ జరుపుతారు. ఆ రోజు ఒక రోజు ముందు రోజు వాళ్ళు కన్నా నిద్రపోయి లేస్తే ఆ రోజు ముందు రోజు ఏం డేటో తెలిస్తే గానీ మరుసటి రోజు జనవరి 1 అని కూడా చెప్పలేరు వాళ్ళు, అవునా? కానీ మనం అలాంటిది కాదు. తెలుగు మానాల ప్రకారం అర్ధరాత్రి అడవిలో ఉన్నా సరే చంద్రుని యొక్క కళలను బట్టి అది ఏ రోజు ఏ తిథి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విశేషం. అందుకనే మహర్షులు ఇన్నిన్ని మంచి వ్యవస్థలు ఉన్నాయని కనుకనే మనకి ఉగాది అని నామకరణం చేశారు. మరి ఏ రోజున ఉగాది రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం తలంటు స్నానాలు చేస్తున్నాం. మరి 3 నుంచి 4 లేచి స్నానాలు చేస్తే వాళ్ళంతా ప్రజాపతి స్నానం అంటున్నాం. 4 నుంచి 5 వరకు స్నానం చేస్తే ఋషి స్నానం అంటాం. 5 నుంచి 6 వరకు స్నానం చేసే వాళ్ళను దేవతా స్నానం అంటారు. 6 నుంచి 7 స్నానం చేసే వాళ్ళను మానవ స్నానం అంటారు. 7 నుంచి ఆ పైన 12 వరకు స్నానం చేసే వారిని కరెక్ట్ అయ్యా, భలే చెప్పారు, రాక్షస స్నానం. కనుక ఎప్పుడు కూడా ఈ రోజు సండే అండి, ఈ రోజు ఇంకో డే అండి అంటే ఎప్పుడు కూడా స్నానానికి అశ్రద్ధ చేయకండి. ఇలాగ బ్రాహ్మీ ముహూర్తంలో ఉగాది రోజు మనం ఏ విధంగా అయితే లేస్తామో జీవితం మొత్తం అలాగే ఉంటే మనం ఎంతో జ్ఞానదాయకంగా ఉంటుంది, ఎంతో సంతోషంగానూ ఉంటుంది అన్నమాట. మరి ఇన్ని సంతోషమైనటువంటి విషయాలు ఉన్నాయి కనుకనే ఉగాది అని అంటూ ఉన్నాం. చైత్రమాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని వత్సరాదౌ వసంతాదౌ రవిరస్యాధరైవ చ. ఏమిటమ్మా ఈ చైత్రమాసం విశిష్టత? చైత్రమాసాన్ని మధుమాసం అంటాం, వైశాఖాన్ని మాధవ మాసం అంటాం. ఈ మధుమాసం మాధవ మాసం ఏం కలిపి వచ్చాయి? వసంత ఋతువులోనే వచ్చాయి. మరి ఏమిటమ్మా ఈ వసంత ఋతువు గొప్పతనం ఏమిటి? అసలు ఉగాది గొప్పతనం అంటే చూడండి, సృష్టిని చేసిన బ్రహ్మదేవుడు ఒక గొప్ప రోజున సృష్టిని ప్రారంభించారు.